వీళ్ళకి ఏదన్నా కొంచెం కష్టం వచ్చినా, వీళ్ళకి ఏదన్నా కొంచెం వ్యతిరేకత వచ్చినా, వీళ్ళకి ఏమన్నా కొంచెం నష్టం వాటిల్లినా, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినా, సంఘంలో విశ్వాసులు కానీ సేవకులు కానీ ఏదైనా వీరి విషయంలో ఏదైనా కొంచెం అభ్యంతరం కలగజేసినా వీరు మాత్రం బహుగా రోధిస్తారు. కారణం ఏంటో తెలుసా? వేరు లేకపోవటమును బట్టి. వేరు అనగా స్థిరత్వం లేకపోవటమును బట్టి. ఆత్మీయ జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రోధనలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, కొలుములో మనం కాల్చబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. పేతురు భక్తుడు ఏమంటాడో తెలుసా? ఒకసారి చూద్దామా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదువు తల్లి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యము నుండి, ఇందువలన మీరు మిక్కులు ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు ఆది కలుగుటకు కారణం అవుతుంది. ఇది విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణం. వస్తాయి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అవసరమును బట్టి నానా శోధనల చేత ఏమంటున్నాడు? ప్రస్తుత కాలము మీకు దుఃఖము కలుగుచుంది. బైబిల్ ఎప్పుడు దుఃఖం ఉండదో, శ్రమ ఉండదో, అన్నీ సుఖాలే అని చెప్పదండి. ఒకవేళ అలాగ ఎవరైనా చెప్తుంది అబద్ధ బోధ. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు సుఖాలే, ఐశ్వర్యమే, నెమ్మదే, సమాధానం, అబ్బో మీరు దేశ విదేశాలు తిరిగేస్తారు, మీరు ఏదో కోరుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు, అన్నీ ఉంటాయి, ఇంకా కష్టాలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలే ఉండవు, అసలు వ్యతిరేకత ఉండదు అని ఎవరైనా చెప్తే ఒకవేళ అది అబద్ధ బోధ. బాగా చెప్పు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అవసరమును బట్టి. చూడండి ఏమంటున్నాడు? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కలుగుతాది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, అబద్ధముతో కూడినటువంటి చెడ్డ మాటలు మీ నిమిత్తము చెబుతారు. వాటిని సహించుకున్నటువంటి వారే ధన్యులని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట.